సో ఈగల్ మూవీ చూసానండి. చూసిన 15 నిమిషాలు బీభత్సమైన ఎలివేషన్లు, అసలు ఎలివేషన్లు వస్తూనే ఉన్నాయి. ఏమో బీభత్సమైన స్టోరీ ఉంటుందేమో, లేకపోతే ఇంకా అసలు మామూలుగా ఉండదేమో. ఈ గన్స్ అవన్నీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇక కేజీఎఫ్లో ఇవన్నీ ఏం పనిచేయవేమో అనిపించింది. ఎందుకంటే కేజీఎఫ్లో మనకి మహా అయితే ఆ ముసలోడు కానీ లేకపోతే ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. సో దానికి తగ్గ బూస్టింగ్ ఉంటుంది. సో దీనికైతే మాత్రం మొత్తం డల్ అయింది. ఒక చోటే స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆ స్టోరీలో కూడా కొంచెం లైట్గా ఏమి ఉండదు ఇందులోకి. సో గన్స్ పెట్టి కాల్చుకుంటూ ఉంటారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు పోలీసు వాళ్ళు వస్తున్నారో, ఎందుకు నక్సలైట్లు వస్తున్నారో, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడానికి చాలా టైం పట్టింది. లాస్ట్కి వచ్చేసరికి ఇంతకీ ఏం అర్థం కాలేదు. సో మ్యాటర్ ఏంటంటే సినిమాలో బాగా గొప్ప విషయం ఏంటంటే కెమెరా వర్క్ కానీ, బీజిఎం కానీ, కొన్ని లొకేషన్స్ చూపించే విధానం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ స్టోరీలో దమ్ము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే రవితేజ గారు ఎందుకు ఈ స్టోరీ ఒప్పుకున్నారో అసలు. అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు కానీ చూపించడం అయితే మాత్రం ఏదో జేమ్స్ బాండ్ సినిమాల్లో చూపించినట్టుగా కొన్ని ఎలివేషన్ షాట్లు బాగున్నాయి. సో నేను కాదని అనట్లేదు, కానీ అసలు నాకు తెలిసి హాలీవుడ్ వాళ్ళు కూడా చూపించలేని విధంగా చూపించారు. ఇల్లు మొత్తం అంటే ప్రతి గేట్కి కూడా గన్స్ ఉంటాయి అనమాట. కొన్ని షాట్లు చూస్తాం మనకి. సో ఇంటి మొత్తం బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. సో గన్న కాల్చడంలో రవితేజ గారు బీభత్సమైన దిట్ట. సో అంతవరకు ఓకే. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక లవ్ స్టోరీ, అది కూడా ఒక 10 నిమిషాలు ఉంటుంది. మళ్ళీ ఎమ్మట చనిపోవడం, ఇవన్నీ చూస్తే అనిపించింది ఏంటంటే సో అంత బీభత్సం ఏం కాదు. పార్ట్ 2 ఉందంటున్నారు. పార్ట్ 2 అయితే మాత్రం ఇలా ఉంటే అయితే మాత్రం పని అవ్వదండి. అసలు స్టోరీలో చాలా దమ్ము ఉండాలి. మనం మామూలుగా నార్మల్గా వెబ్ సిరీస్లో అవి చూస్తున్నాము, మంచి కథలు వస్తున్నాయి, మంచి సస్పెన్స్ థ్రిల్లర్లు వస్తున్నాయి. ఇప్పుడున్న ఈ స్టోరీకి సస్పెన్స్ థ్రిల్లర్ యాడ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. సో రవితేజ గారు లుక్స్ అయితే మాత్రం అండ్ బియర్డ్లో కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ చూస్తే నెక్స్ట్ మూవీలో విలన్గా చేస్తే బాగుండేమో అనిపించింది నాకు. ఎందుకంటే కామెడీ అనేది కానీ ఏం లేదు, అంత సీరియస్ క్యారెక్టర్ మొత్తం అంత రవితేజ గారిది. సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం కామెడీ అయితే మాత్రం సినిమాకి ఒక 30-40% ఆయన న్యాయం చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే కామెడీతో ఆ కామెడీ కూడా లేకపోతే చూడడం చాలా ఇబ్బంది పడేటోళ్ళు. సో ఏదైనా సినిమా ఫోటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ తగ్గలేదు. స్టోరీ ఒక్కటే తగ్గింది. అది ఒక్కటి ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్గా అయితే మాత్రం పార్ట్ 2 అయితే మాత్రం ఇలా అయితే రావద్దు. ఓవరాల్ రేటింగ్ 3 ఇస్తానండి. 5కి 3 ఇస్తాను. ఈగల్ సినిమా చూశాను. సినిమాలో దాన్ని ఏమంటారు, సినిమాలో హీరో రవితేజ గారు తప్ప సినిమా ఏమీ లేదండి. దాన్ని ఏమంటారు, ఓపెన్గా చెప్పేస్తున్నాను. డైరెక్షన్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లేలో దెబ్బేశాడండి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి దాన్ని ఏమంటారు 10 సార్లు అనుపమ పరమేశ్వరన్ గారు వచ్చేసి స్టోరీని బ్రేక్ చేసేస్తారనమాట. ఎలివేషన్లు ఇద్దాం అనుకుంటారు, ఓకే, ఎలివేషన్లు మరీ ఓవర్ అయిపోయాయి అనమాట. దాన్ని ఏమంటారు అనుపమ పరమేశ్వరన్ గారు వచ్చేసి స్టోరీని ముందుకు నడవనీయకుండా ఆమె వచ్చేసి స్టోరీని బ్రేక్ చేసేసారు సినిమా. దాన్ని ఏమంటారు ఇది ఫస్ట్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి రవితేజ గారు ఆ ఫైట్ సీక్వెన్స్, క్లైమాక్స్ అదంతా బాగుంది. కానీ దాన్ని ఏమంటారు సినిమాకి మైనస్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే మైనస్ అండి. స్క్రీన్ ప్లే సరిగా రాయలేదు. ఓకే, కేజీఎఫ్లో ఎన్నిసార్లు వస్తారండి? దాన్ని ఏమంటారు ముసలాయన ఉంటారు కదా, ఎలివేషన్లు ఇవ్వడానికి ఎన్నిసార్లు వస్తారు? ఒక 4 సార్లు వస్తారు. దీంట్లో 15 సార్లు వస్తుంది అనుపమ పరమేశ్వరన్ గారు. స్టోరీని ముందుకు నడవనీయకుండా మధ్యలో వచ్చేసరికి బ్రేక్ చేసేసారనమాట. అసలు అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ అవసరం లేదు ఈ సినిమాలో. దాన్ని ఏమంటారు చాలా దరిద్రంగా ఆమె క్యారెక్టర్ ఈ సినిమాని స్టోరీని ముందుకు నడవనీయకుండా సోది కొట్టించిందండి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు ఒక్కటి బాగున్నాయండి. దాన్ని ఏమంటారు రవితేజ గారి యాక్టింగు, రవితేజ గారే ఈ సినిమాని లేపగలరు తప్ప ఇంకా దాన్ని ఏమంటారు స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా అయితే చాలా డిసప్పాయింట్ చేసిందండి. సినిమా మొత్తం సోది నూకిందనమాట. అసలు ఓవర్ యాక్షన్ తప్ప ఏమీ లేదు సినిమాలో. దాన్ని ఏమంటారు టార్చర్ పెట్టింది అనుపమ పరమేశ్వరన్ వచ్చేసి. ఆ క్యారెక్టర్ వచ్చేసరికి టార్చర్ పెట్టింది 10-20 సార్లు వచ్చేసి స్టోరీని బ్రేక్ చేసిద్ది అనమాట. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్పాలండి. ఈ సినిమాలో వాళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంది. ఒక అల్లు రామలింగయ్య గారు, దాన్ని ఏమంటారు రావు గోపాలరావు గారి కామెడీ ఎలా ఉందో అంత బాగా వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయింది. మూవీ బాగుందన్న, కాకపోతే ఎలివేషన్స్ మూవీ మొత్తం ఫుల్ ఎలివేషన్స్ ఉన్నాయి. ప్రతి డైలాగ్ కూడా ఒక తోటాలా పేలుద్ది. కాకపోతే ఎలివేషన్స్కి ఇచ్చేంత జస్టిఫికేషన్ అయితే అంత సీన్స్ అయితే అలాంటివి ఏం లేవు. ఏదో అంతా పార్ట్ 2లో చూసుకోండి అన్నట్టు ఎలివేషన్స్ మధ్యలో ఆపేశారు. అండ్ అది కాకుండా హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ తన మేకవర్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ప్యారల్గా ఒక 3-4 సీన్స్ రన్ అవుతూనే ఉంటాయి. కాకపోతే అలాంటి ఎడిటింగ్ తెలుగులో పెద్ద యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాం. అది కాకుండా డార్క్ కామెడీ ఒక ట్రై చేశారు. డార్క్ కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ అలా ఉంది, కానీ అది పెద్ద వర్కౌట్ అయ్యే కామెడీ కూడా కాదు. అది కాకుండా ఫ్లాష్ బ్యాక్ కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం బోరింగ్గా కూడా ఉంది ఫ్లాష్ బ్యాక్.
అండ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం చాలా బాగుంది, బాగా హ్యాండిల్ చేశారు. కాకపోతే స్టోరీ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చిండు బాగుండేది, ఏదైతే వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చేసారో దానికి మొత్తం జస్టిఫికేషన్ ఇచ్చిండు బాగుండేది. అండ్ ప్రాపర్ విలనిజం కూడా ఎవరు లేరు, స్ట్రాంగ్ విలన్ అయితే లేడు. సో దానివల్ల ఏంటంటే హీరో ఎంత ఎలివేషన్ ఇస్తున్నా సరే దానికి జస్టిఫికేషన్ లేకుండా పోయింది, అంతే అన్న. రేటింగ్ 3. కాకపోతే ఏంటంటే సంక్రాంతికి వచ్చింటే మాత్రం పక్క ఫ్లాప్ అయ్యేది, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెవులుగా వచ్చింది కాబట్టి కొంచెం ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా అని కాదు, కానీ ఇది కేజీఎఫ్ స్టైల్లో ఉంది సినిమా అంతా కూడా. కేజీఎఫ్లో ఎలా అయితే మనకి హ్యాష్కి ఎలివేషన్స్ ఉంటాయో రవితేజకి అలాగే ఫుల్ ఎలివేషన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా సూపర్ ఎలివేషన్స్లో ఉన్నాయి, మాస్ ఎలివేషన్ సినిమా అంతా కూడా. కామెడీ అసలు ఉండదు, మీరు ఎలాగంటే కేజీఎఫ్ స్టైల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎలా కేజీఎఫ్లో ఎలాగైతే ఎలివేషన్స్ ఉంటాయో అట్లనే ఉంటుంది సినిమా అంతా కూడా. పార్ట్ 2 ఉంది, యుద్ధగండ అని చెప్పి, ఈగల్ పార్ట్ 2 యుద్ధగండ అని చెప్పి టైటిల్ ఎన్కర్స్లో పెట్టాడు. ఈగల్ అంటే ఒక మాఫియా, ఒక మాఫియా సామ్రాజ్యానికి ఒక అధినేత, అట్లాంటిని. కానీ మనం చూసిన యూనివర్స్ కానీ మన తెలుగులో కొత్తది, సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది. కేజీఎఫ్ మించిపోయింది. ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అనమాట, ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు దాకా మీరు కామెడీ చూస్తుంటారు, ఇది మరో లెవెల్ అనమాట, యాక్షన్ ప్యాక్. చెప్పాను యాక్షన్ ఇది చెప్పలేము, అది కేజీఎఫ్ కూడా కేజీఎఫ్ అసలు ఏం పనికిరావు. ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి అన్న, సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగా తీశారు, ఎలివేషన్స్ బాగా ఇచ్చారు, గన్ షాట్స్ కానీ పబ్జీ రేంజ్లో బాగా ఇచ్చారన్న. ఓవరాల్ రేటింగ్ అయితే బాగుందన్న, 4 ఇవ్వచ్చు అన్న రేటింగ్. రవితేజ్ యాక్టింగ్ 1 మ్యాన్ షో చూపించాడన్న, బాగా బాగుందన్న. చూశాను, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ. ఇంకా దే ఆర్ గివింగ్ సమ్ మెసేజ్ రిగార్డింగ్ ద క్రైమ్ అండ్ ఆల్ ద అమ్యూస్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అందరూ ఖచ్చితంగా చూడాలి, చాలా మంచి సినిమా. నేను పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్. చాలా మంచి సినిమా, అదే నేను చెప్తున్నాను, మంచి సినిమా చూడాలి అందరూ ఖచ్చితంగా. కమ్ అండ్ వాచ్ ద మూవీ. చాలా మంచి, రవితేజ గారు చాలా బాగా పనిచేశారు. కాన్సెప్ట్ ఏమున్నదంటే ఆయుధాల వల్ల చాలా విధ్వంసం జరుగుతుంది. ఆయుధాలు సరి అయిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బాగుంటుంది, ఆయుధాలు అంటే దుర్మార్గుల చేతుల్లోకి వెళ్తే విధ్వంసం క్రియేట్ అవుతుంది అని దాన్ని ఒక హీరోగా హాలీవుడ్ స్టైల్లో సినిమా బాగుంది, రవితేజ గారు బాగా చేశారు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి, వర్త్ వాచ్. కామెడీ పెద్దగా ఏం లేదు కానీ మోస్ట్లీ యాక్షన్ ఉన్నాయి. రవితేజ యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, ఆయన ఎప్పుడు సూపర్ యాక్టరే. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే యాక్షన్ సీన్స్ జనాలు ఎంజాయ్ చేస్తారు. చాలా సస్పెన్స్ ఉంది, కంపల్సరీ ఫ్యామిలీతో చూడొచ్చు. థ్యాంక్ యూ. నిజంగా సూపర్గా ఉందండి. సరే, రవితేజ గారు జస్ట్ డిఫరెంట్గా తీశారు మూవీ. మరి ఆ మూవీలో మనకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రాజకీయాలతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇందులో చూపించారంటే రాజకీయం కాదండి, ఈ గన్స్లో ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ని మనకు ఒక రకంగా మన భారతదేశమే కాదు మన ప్రపంచం అంతా కూడా నేర్చుకోవాల్సిన విషయం దీంట్లో ఉంది. సూపర్గా యాక్ట్ చేశారు, సీరియస్గా కూడా రవితేజ చాలా బాగున్నాడండి. ఎంటర్టైన్మెంటే కాకుండా ఇలాంటి సీరియస్ మూవీ కూడా చాలా చాలా బాగా చేశారు. సూపర్ హిట్ మూవీ అండి, చాలా బాగుంది సినిమా. మాస్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటి వరకు అనే సినిమాలో ఇది బిగ్ బ్లాస్టర్, ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్. ఒక మాఫియా మీద ఫైట్ చేయడం అనేది, ఎవరు పడితే వాళ్ళ చేతిలో గన్ ఉండకూడదు అనేది ఒక కాన్సెప్ట్ అయితే డిఫరెంట్. క్యారెక్టర్ తగ్గ స్టోరీ తగ్గ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం ఎక్కడ కూడా తగ్గలేదు. అలాగే కామెడీ, లవ్ అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. సూపర్ అబ్బా, సినిమా అయితే సూపర్. శివరాత్రి బిగిల్ బాక్స్ ఆఫీస్ రవితేజ ఈగల్. సో మూవీ ఎలా ఉందండి? మూవీలో 2 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన. మీరు తుపాకీతో కొట్టినప్పుడు, యాపిల్స్ నుంచి తుపాకీతో కొట్టినప్పుడు ఎక్కడి నుంచి పైనుంచి రావాలి, న్యూటన్ ఎలా పడతారు, కానీ పక్క నుంచి వచ్చినాయి 5 యాపిల్స్ వచ్చినాయి. ఒక పిట్ట, ఒక తుపాకీ 2 ఇది అంటారు గుళ్ళు, అలా కాకుండా ఎలా పడ్డాయి. సో నేను డైరెక్టర్ గారికి చెప్పేది ఒకటే, ఇది పాన్ ఇండియా తీయాల్సినటువంటి మూవీ అండి. బట్ డైరెక్టర్ ఎందుకో తెలుగులో తీశారు ఈ సినిమాని. పార్ట్ 2 కూడా ఉంది. సో పార్ట్ 2 ఏంది అంటే యుద్ధకాండ మొదలైంది. బా ఏం రిచ్ క్వాలిటీ అబ్బా, నిజంగా చెప్తున్నా, టేకింగ్ చెప్తా, హాలీవుడ్ టేకింగ్లో తీసుకొని పోయాడు. ఇంతకుముందు గతంలో ఒక సినిమా తీసుకుంటారు ఏమన్నా, బాలీవుడ్ సినిమా, ఆ రేంజ్లో ఉంది. సో నన్ను అడిగితే రవితేజ తర్వాత ఇంకా మిగతా క్యారెక్టర్స్ తీసుకొచ్చింటే బాగుండు. అన్నా ఈగల్ సినిమా అయితే మామూలుగా లేదన్న, వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఈ సినిమాలో
నాకు బాగా నచ్చింది ఏంటంటే రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయన్న. సెకండ్ హాఫ్ అబ్బాబ్బా ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఒక్కొక్క ఆనిముత్యం అన్న సినిమాకి. అంటే అమ్మవారి ఫైటింగ్ సీన్ అవని, ఆ గేట్ ఫైటింగ్ సీన్ అవని, లాస్ట్లో ఒక విధ్వంసం ఉంటుంది. అమ్మో మామూలుగా కాదు భయ్య, వేరే లెవెల్ అనిపించింది నాకు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే అరే ఏముందిరా సినిమాలో, అసలు ఇది సినిమానా అని అయితే అనిపించింది. అంతా అలా అయితే తీసుకెళ్ళిపోయింది డైరెక్టర్ ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ అమ్మో దీని తల్లి మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది కదా సినిమా అంటే అని అయితే అలా అనిపించింది అన్న. సార్ మీ అందరికీ యాపిల్ పైనుంచి కింద పడితే ఎవరు న్యూటన్ అని తెలుసు, కానీ న్యూటన్ కాదయ్యా మా రవణ ఒక్క షాట్ ఇలా బుల్లెట్ కొడితే యాపిల్ కింద హీరోయిన్ చేతుల్లో పడుతుంది. అబ్బా ఆ సీన్లు అయితే వేరే లెవెల్ ఉంది. నవదీప్ గారు రోల్, నవదీప్ అన్న నువ్వు వేరే లెవెల్ అన్న, మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ మంచిగా చేసిండు. నెక్స్ట్ హీరోయిన్స్ అనుపమ గారు, కావ్య గారు, వీళ్ళిద్దరిని సీన్లో ఉన్నంతసేపు చూస్తూనే ఉండాలనిపించింది. నాకు అంత బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అంటే గన్స్ కానీ, స్టడీస్ కానీ, కాటన్ కానీ, ఈ ముగ్గురు గురించి, ఈ మూటి గురించి మంచి చూపించారు డైరెక్టర్ గారు. ఈగల్ 2 కూడా ఉందంట. సో నేను దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. జయరావ్ అన్న ఇంకోటి లాస్ట్ ఒకటి చెప్తా, సింగిల్ డే, సింగిల్ సినిమా, సింగిల్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అన్న. ఈగల్ మూవీ అయితే సోగా ఉంది, అంత హెవీగా అయితే లేదు. ఏంటంటే దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసి అజయ్ ఘోషల్ కామెడీ బాగుంది, ఇది మాత్రం బాగుంది. ఇంకోటి యాక్షన్ సీన్స్ బాగా అనిపించినాయి. మైనస్ వచ్చేసి ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందర ఒక ½ అవర్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా బాగుంటుంది. బట్ స్టోరీ లైన్ బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం అనేది అంత లేదన్న. కార్తిక్ ఘటంనేని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తాడని. బట్ రవితేజ గారి యాక్టింగ్, అజయ్ ఘోషల్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని తనలో బాగుంది, కొన్ని తనలో ఇరిటేట్గా అనిపించింది. అంటే ప్రతి ఒక్కరికి ఫ్రీగా గన్ను ఇస్తే మాత్రము ఆ గన్ను వల్ల ఎంత అనర్థాలు జరుగుతావు అనేది స్టోరీ లైన్ ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. బట్ సినిమా విషయానికి వచ్చేస్తే పబ్జీ, ఫ్రీ ఫైర్, AW, స్నైపర్ షాట్లే తప్ప వేరే ఏం లేవు. మొత్తం మనము ఏంద్రనైనా నేను పబ్జీ ఆడుతున్నా, ఫ్రీ ఫైర్ ఆడుతున్నా, ఏం దిల్లేకి వచ్చినా, ఏ సినిమాకి వచ్చినా అని అనిపిస్తుంది కొన్ని దానిలో. బట్ మొత్తం ఇంకా అదే ఉందన్న, మొత్తం ఒకటే ఇంట్లో ఉంటుంది, మొత్తం ఆ గన్లవే ఇవే ఉంటాయి. కానీ యాక్షన్ సీన్స్ అయితే బాగుంటాయి, కామెడీ అజయ్ ఘోషల్ ఇవే ఉన్నాయి. ఇంకా మిగతాదంతా అంత ఏమైతే లేదన్న. అంత మెసేజ్ అయితే బాగుంది. వైలెన్స్ అయితే బాగుంది, కానీ కాకపోతే అంత హెవీగా కాకుండా ఆ స్టోరీ నరేషన్ అనేది షార్ట్కట్గా తీసుకెళ్ళి అంత ల్యాగ్ చేయకుండా సింపుల్గా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. బట్ ఆ ఎలివేషన్స్, ఓవర్ ఎలివేషన్స్ అనేది కొద్దిగా సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే ఓవర్ ఎలివేషన్స్ అన్న. ఈగల్ మూవీ చూడడం జరిగింది. నిజంగా సినిమా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే రవితేజ గారి దగ్గర నుంచి ఎలాంటి మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అద్భుతమైన సినిమా. మనకి వచ్చేసి మొన్న వచ్చినటువంటి సినిమా అన్నీ కూడా ధమాకా సినిమా తర్వాత రవితేజ గారు వచ్చిన సినిమాలన్నీ కొంచెం డీలా పరిచిన కాడికి ఈ సినిమా మంచి పుషింగ్ ఇచ్చింది. అన్నీ ఉన్నాయి సినిమాలో, పుష్కలంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, టైమింగ్ ఉంది. మన కార్తిక్ ఘటనేని గారు మంచి డైరెక్షన్ ఇచ్చారండి. నిజంగా పార్ట్ 1 అయితే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. అన్నీ కూడా ట్విస్ట్లు, తీసుకున్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా 100% న్యాయం జరిగింది. రవితేజ గారి కోసం చెప్పాలంటే అసలు ఆయన ఎలాంటి ఈ సినిమా చేయవలసింది కాదు, కానీ నిజంగా చాలా కష్టపడి యాక్ట్ చేసాడు. ఈ సినిమా న్యాయం జరిగింది. సినిమా మొన్న సంక్రాంతి బరిలోంచి తప్పుకున్న తర్వాత న్యాయం జరగదేమో అనుకుంటే సోలోగా వచ్చి ఇట్టు కొట్టుకు వెళ్ళిపోయాడు. చాలా బాగుంది. అనుభవం పరమేశ్వర్ కానీ, నవదీప్ కానీ, అవసరాల శ్రీనివాస్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లకి 100% న్యాయం చేశారు ఈ సినిమాలో. అంత అద్భుతమైన సినిమా మన ఈగల్ సినిమా. అంటే గన్స్ వాడేవాళ్ళకి ఎందుకు వాడుతున్నారో అని తెలుసుకోవడానికి చూపించుకున్న సినిమా కాబట్టి అసలు వాడకుండా ఉంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ ఏ అఘాయిత్యాలు జరగవు అనే దాని మీద తీసుకున్న సినిమా కాబట్టి చాలా బాగుంది. ఓవరాల్గా డైరెక్షన్ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, రవితేజ గారి నటన బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే టేకింగ్, చాలా అద్భుతమైన టేకింగ్ తీసుకున్నారు. రవితేజ గారి కెరీర్లో మంచి ఒక బ్లాక్ బస్టర్ అయితే పడిందని అనుకోవచ్చు. ఇంకా సినిమా కోసం చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 నుంచి 3.5 వరకు మనం ఇవ్వచ్చు సినిమాకి. అంత అద్భుతంగా ఉంది. KGF మించిన ఎలివేషన్స్, సలార్ మించిన ఎలివేషన్స్ లాస్ట్ అయితే కనపడింది. ఇంటర్వ్యూలో ఫైట్, లాస్ట్ ఎండింగ్ ఫైట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ప్రతి ఒక్కరు చూడండి, ఈగల్ మూవీ చాలా అద్భుతంగా ఉంది. రవితేజ గారికి మరో సూపర్ హిట్ పడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.